రాయన్ మూవీ రివ్యూ. ప్లాట్ విషయానికి వచ్చేస్తే, రాయన్ వాళ్ళ ఫ్యామిలీలో తన బ్రదర్ చేసే కొన్ని పనుల వల్ల ఒక ఇన్సిడెంట్లో ఇరుక్కుంటాడు. అది ఎంత దూరం వెళ్ళింది, అసలు రాయన్ ఫ్యామిలీకి ఏం జరిగింది, ఈ ఫ్యామిలీ అండ్ ఆ ఇన్సిడెంట్ చుట్టూ నడిచే స్టోరీ ఇది. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే, ఈ మూవీకి మీరు ఇచ్చే మీ 2 hours 25 minutes టైం వేస్ట్గా పోదని అంటాను. వర్తిట్ మామ, చూడొచ్చు మూవీ. సూపర్ బ్లాక్ బస్టర్ అని చెప్పను, కానీ ఇట్స్ గుడ్, వన్ టైం వాచబుల్. ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అండ్ ప్లాట్ని ముందుకు తీసుకుని వెళ్తారు. ఇదంతా మంచి ఇంట్రెస్టింగ్ వేలో షో చేస్తారు. ఎవ్రీ క్యారెక్టర్కి మనం కనెక్ట్ అవుతాం. ఎవ్రీ క్యారెక్టర్ కూడా కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేశారు. స్టోరీ మనకు తెలిసిన స్టోరీ అయినప్పటికీ వీళ్ళు చూపించిన విధానం చాలా బాగా నచ్చుతుంది మనకి. ఇంటర్వెల్ బ్లాక్ కూడా పర్లేదు అనిపిస్తుంది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ చూసుకుంటే బాగా ఇంట్రెస్టింగ్ వేలో క్యారెక్టర్స్ అండ్ ప్లాట్ని చాలా నీట్గా తీసుకెళ్తారు. బిజిఎం అండ్ ఇంట్రడక్షన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇంక సెకండ్ హాఫ్కి వస్తే స్టోరీ ఇంట్రెస్ట్గానే సాగుతాయి. ప్రొసీడింగ్స్ అన్నీ కూడా స్క్రీన్ని హుక్ చేస్తాయి. మెయిన్ యాక్షన్ బ్లాక్స్ బాగుంటాయి. ఒక యాక్షన్ బ్లాక్ అయితే భలే అనిపిస్తుంది. ఇక మెయిన్ ఇంపార్టెంట్ అయినా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ మాత్రం ల్యాగ్ ఉంటుంది భయ్య. ఇంత మూవీని బాగా తీసి మరి క్లైమాక్స్ ఎందుకు అలా తీసారు నాకైతే అర్థం కాల. మరి రైటింగ్స్ అయితే సరిగ్గా లేదు, క్లైమాక్స్ది చాలా డ్రాగ్ చేశారు. ఏదో స్టార్ట్ చేసాం కాబట్టి మూవీ ఏదో ముగించేయాలి, ఏదో రాసేద్దాం అన్నట్టుగా అనిపించింది. నాకైతే అలాగ అనిపించింది. క్లైమాక్స్ మొత్తం బాగా డ్రాగ్ చేశారు. ఈ క్లైమాక్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. అది తప్ప ఇంకా మూవీలో నాకైతే మైనస్ ఏం కనిపించలేదు. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే, ధనుష్ డైరెక్షన్ చేశాడు మూవీని. పీక్స్ భయ్య చాలా బాగా చూపించాడు. మూవీ మొత్తం చాలా రియలిస్టిక్గా అండ్ రస్టిక్గా ఉంటుంది. మీకు వెట్రిమరన్ టైప్ మూవీస్ ఇష్టం అయితే నచ్చేలా ఉంటాయి. ఇది బాగా నచ్చుద్ది మీకు. వన్ సైడ్ లాగా కమర్షియాలిటీ ఇవన్నీ ఉండవు. తెలుసు కదా మీకు వాళ్ళ మూవీస్ ఎలా ఉంటాయో. సేమ్ అదే విధంగా ఉంటుంది. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి రియలిస్టిక్గా బాగా తీశాడు ధనుష్. ఇక బీజిఎం అయితే ఏఆర్ రెహమాన్ సూపర్ కొట్టాడు. బీజిఎం మంచి కిక్ ఇస్తుంది, బాగా సెట్ అయింది మూవీకి. చాలా యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఏఆర్ రెహమాన్ బీజిఎంతో బ్రతికించాడు, అంత బాగా కొట్టాడు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ధనుష్ యాజ్ యూజువల్గా కుమ్మేహాడు అంతే క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్స్ ధనుష్ చాలా బాగా చేస్తాడు. సో యాప్ట్ క్యారెక్టర్ ధనుష్ కూడా చాలా బాగా చూపించాడు. తన యాక్టింగ్ కూడా క్లైమాక్స్లో అయితే ఇంకా చాలా బాగా నచ్చింది నాకైతే. నేను సర్ప్రైజ్ అయ్యిందంటే సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్కి. తనకిచ్చిన రోల్ తను బాగా న్యాయం చేశాడు. చాలా బాగా సెట్ అయ్యాడు పోయా తన క్యారెక్టర్కి. ఇన్నోసెంట్గా యాక్ట్ చేయడం, దాని తర్వాత యాక్షన్ సీక్వెన్స్లో నటించే విధానం చాలా బాగా చూపించారు. బాగా సెట్ అయ్యాడు ఆ క్యారెక్టర్కి. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్కి బాగా న్యాయం చేశారు. తను సిస్టర్గా ఒక అమ్మాయి చేసింది, తను కూడా చాలా బాగా చేసింది. ఓవరాల్గా మూవీ బాగుంది, చూడొచ్చు, వన్ టైం వాచబుల్. అండ్ మెయిన్లీ చెప్తున్నాను భయ్య, రివ్యూస్ అనేవి జస్ట్ ఎవరి ఒపీనియన్ వాళ్ళదంతే. మీరు చూడొచ్చు చూడకపోవచ్చు అన్నది మా మీద ఆధారపడి ఉండదు. అది ఇప్పుడు నేను చెప్పింది నా ఒపీనియన్ నీ ఒపీనియన్ ఒకేలా ఉండదు. బికాస్ ఎందుకంటే నా మైండ్ సెట్ వేరు, నీ మైండ్ సెట్ వేరు. సో నాకు అనిపించింది నేను చెప్పా, జస్ట్ నా ఒపీనియన్ షేరింగ్ అంతే. అండ్ మీరు కూడా మూవీ చూడాలనుకున్నారు అనుకో, మూవీ రిలీజ్ రోజు యూట్యూబ్కి రాకండి. మీరు జస్ట్ యూట్యూబ్ అవాయిడ్ చేసి మూవీ చూసొచ్చి అప్పుడు రివ్యూస్ చూడండి. జస్ట్ నేను ఇప్పుడు మూవీ చూసి వచ్చాను అనుకో, నాకు ఒక ఒపీనియన్ అనిపిస్తుంది. సరే ఒకసారి యూట్యూబ్లో ఉన్న వాళ్ళకి ఎలా అనిపించిందో ఒపీనియన్ చెప్పి చెక్ చేద్దామని చెప్పి రండి. సో ఆ విధంగా రివ్యూస్ చూడడం తప్ప, రివ్యూవర్స్ చెప్తే రివ్యూ చూద్దాం, వాళ్ళు చెప్తే వెళ్దాం, లేదంటే లేదని మాత్రం వేరే వాళ్ళ మీద, వాళ్ళ ఒపీనియన్ల మీద డిపెండ్ అయితే మాత్రం మీరు డిసిషన్ తీసుకోవద్దు. నేను అదే చెప్తున్నా. నేను కూడా జస్ట్ నాకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి వాటి ఒపీనియన్ మీకు షేర్ చేసుకోవడానికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను తప్ప అంతకుమించి ఇంకేం లేదు. సినిమా బాగుండాలి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మూవీ సజెషన్స్ వీడియో రాబోతుంది. అండ్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. బాయ్, లవ్ యూ ఆల్.